న్యూస్ జమల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నానక్రామ్గూడలో ప్రస్తుతం ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి శశి హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి నార్సింగ్లో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతనే డిఅడిక్షన్ సెంటర్కు ఈగల్ టీం పోలీసులు తరలిస్తారని తెలుస్తుంది. నార్సింగ్లోని ఆయన నివాసంలో ఈ డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు ఈగల్ టీం అధికారులకు సమాచారం. ఇదే నేపథ్యంలో ఒక బృందం నార్సింగ్లోని సుధీర్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఆ డ్రగ్స్ చేస్తే సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. ఇదే నేపథ్యంలో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిరూపణ అయింది. డ్రగ్స్ ఇంజక్షన్ టెస్ట్ నిర్వహించడం అతనికి పాజిటివ్ వచ్చింది. అతనితో పాటు సుధీర్ పాటు మరొక వ్యక్తిని కూడా ప్రజెంట్ ఈగల్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక సుధీర్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డట్టుగా
సమాచారం ఉంది. గతంలో 2 సార్లు డ్రగ్స్ వినియోగిస్తే ఆయన పట్టుకున్నట్టుగా ఈగల్ టీం అధికారులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఇది మూడోసారి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ డ్రగ్స్ ఆయన పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో కూడా 2 పర్యాయాలు ఆయన పట్టుకున్నటువంటి నేపథ్యంలో డిఐడి తరలించినట్టు తెలుస్తుంది. సుధీర్ రెడ్డితో పాటు మరోవైపు మరొక వ్యక్తిని కూడా ప్రజెంట్ ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు ఇటు డ్రగ్స్ మీద ఈగల్ పోలీసులు పక్క పూర్తి స్థాయిలో నిఘా ఉంచుతున్నారు. సమాచారం అందిన వెంటనే రైలు నిర్వహించడంతో పాటు ఎక్కడికి కూడా తనిఖీలను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంలోనే ఇంకా సుధీరెడ్డి నివాసంలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నటువంటి సమాచారం మేరకు ఇటు ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఈ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించబడుతుంది. సుధీరెడ్డికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని ఇప్పటికే ఈగల్ టీం అధికారులు తరలించారు. రైట్, థ్యాంక్ యూ శశి.